అబద్ధాలు ఆడైనా ఒక జంటను కలపాలంటారండి మన పెద్దలు. కానీ మన కులంలో మాత్రం వందలు కాదు వేల అబద్ధాలు అయినా సరే వేల సంఖ్యలో జంటలను విడదీయాలని మన దాంట్లో కొంతమంది నిజాయితీ పరులు కాదు కానీ కొంతమంది దొంగలు సిండికేటుగా మారి వ్యవస్థగా మారి సంఘాలుగా మారి కొన్ని వేల జంటలను విడదీయాలని చెప్పి కంకణ కట్టుకున్నారని అందులో భాగంగానే పోచంపల్లిలో ఒక సంఘం వెలిసింది. దానికి ఏకంగా లీగల్ అడ్వైజర్లను కూడా పెట్టుకున్నారండి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో రాజకీయ వ్యవస్థని చట్టాలని వాళ్ళ చుట్టాలుగా మార్చుకొని వాళ్ళు ఏమి చెబితే అదే న్యాయం అదే ధర్మం అన్నట్టుగా వాళ్ళు శాసించే స్థాయికి ఎదిగినారంటే అది మామూలు అంశం కాదండి. పోచంపల్లిలో ఒక బస్ స్టాండ్ సరిగ్గా లేదు. పోచంపల్లి యువత కోసం అక్కడ పద్మశాలి యువత కోసం సరైన లైబ్రరీనే లేదు. అటువంటి యువతను కాపాడాలి. అక్కడ చేనేత కార్మికులకు బట్ట గిరాకీ సరిగ్గా లేక వస్త్ర గిరాకీ సరిగ్గా లేక ఆగమైపోతున్న చేనేత కార్మికులు ఉన్నారు. అటువంటి వారి కోసం ఈ సంఘాల నాయకులు పనులు చేయరు. కానీ ఈ జంటలను విడదీయాలంటే మాత్రం రెక్కల గుర్రాలను ఎక్కి మరీ వచ్చి ఆ జంటలను విడదీస్తారండి. అందులో భాగంగా వాళ్ళు చిన్న స్థాయి వాడై ఒక పేదవాడై ఉంటే మాత్రం వారి దగ్గర ఒక 50,000, పెద్ద స్థాయి వాళ్ళైతే దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఒక సభ్యుడే, కేవలం ఒక సభ్యుడే. ఆ సంఘానికి దాదాపు 5-6 ఉన్నారండి. ఆ సంఘంలో ఒక్కొక్కరికి 50,000 చొప్పున 3 లక్షలు తీసుకోవాలి. పెద్ద స్థాయి వాడైతే దాదాపు ఒక్కనికే 3 లక్షలు ఇచ్చి దాదాపు 7-8 లక్షలు 10 లక్షలు వాళ్ళకే ఇవ్వాలి. మరి ఈ విధంగా ఆస్తులు రాయించుకుంటున్న ఈ సంఘం ఆ ఊరి జనానికి ఆ ఊరు పద్మశాలులకి ఏమైనా సేవ చేసిందా అంటే అందులో శూన్యం కనపడుతుంది. కానీ 2018లో చేనేత నాయకులకు కార్యకర్త చేనేత విభాగం కార్మికులకు అన్యాయం జరుగుతుందని జౌళి శాఖ అధికారులను నిలదీశారండి. చింతకింది రమేష్, పురుషోత్తం, శ్రీహరి గారు లాంటి వాళ్ళు చేనేత విభాగానికి అన్యాయం జరుగుతుందని జౌళి శాఖ అధికారులను ప్రశ్నిస్తే వాళ్ళు నిర్బంధ కేసు పెట్టారు. ఈ సందర్భంగా వాళ్ళు దాదాపు 5 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగారండి. కనీసం అటువంటి వ్యక్తులకు ఒక బెయిల్ ఇప్పిద్దాం అని ఈ పోచంపల్లిలో ఉన్న పద్మశాలి సంఘం నాయకులు కానీ ఈ జంటలను విడదీసే నాయకులు కానీ ఏ రోజైనా వాళ్ళకు సహాయాన్ని అందించారా అంటే అందించలేదండి. వాళ్ళు దాదాపు 5 సంవత్సరాల కోర్టుల చుట్టూ తిరిగారు. పోనీ అటువంటి వ్యక్తులకు ఏమైనా న్యాయ, ఆర్థిక, రాజకీయ సహాయం చేశారంటే ఏమీ చేయరు. కేవలం ఈ దొంగలు జంటలను విడదీయాలి. ఆ జంటలను విడదీసినాక వచ్చిన ప్రతిఫలాన్ని 50,000 నుంచి దాదాపు 7-8 లక్షల రూపాయలు ఈ దొంగలే పంచుకోవాలండి. మరి ఇంత అన్యాయం జరుగుతున్నా ఈ కుల సంఘం జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వం ఏడ పండుకుంది, ఏం పీకపోయింది, ఎవరి చెరుకు గడ్డకు సమరు పెడుతున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నానండి. ధన్యవాదాలు.